యాక్చువల్గా 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయంకి ఉండాలన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ గగ్గోలు పెట్టింది. ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడికి సరిగ్గా ఒక 20 కిలోమీటర్లు కూడా డిస్టెన్స్ లేని పరిధిలో మరొక ఎయిర్పోర్ట్ ఎందుకు, ఇదంతా భూములకు దందా, చంద్రబాబు నాయుడు గారి ఒక మోసం అని చెప్పి ఎన్నో విమర్శలు చేసిన వ్యక్తి ఈరోజు అదే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఒక ట్రోల్ స్టార్ట్ చేశారు. ఎలా అంటే, రామ్మోహన్ నాయుడు గారు పీచ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన మిత్రుడు స్టేటస్ తోడు పెట్టాడు, అంతా ఒక గొప్పలే, ప్రగల్భాలే, ఇవన్నీ మేము చేసినవి ఇవన్నీ అని. ఎక్కడ చేశారు వీళ్ళు? ఇది ఒక్కసారి మనకి ఇక్కడ ఒక చిన్న వార్త మీకు ఇప్పుడు చూపించదలుచుకున్నాను, మీరు ఒక్కసారి వినండి. ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ బతుకులు చెడా. సో మీరు ఒక్కసారి వినండి. ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో ఇది సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. దీనికి ఒక మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాయిస్ పెట్టి చీను బతుకు చెడా అని చెప్పి వైరల్ అవుతుంది. అంటే ఆ భూముల వ్యవహారం కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్యవహారం కానీ అన్నీ అడుగడుగున హడ్డిల్స్ అడ్డుకున్న వైసీపీ తిరిగి మేమే చేసాము, మేమే ఎయిర్పోర్ట్కి అన్నీ చేసామని చెప్పుకుంటున్నారు. అసలు అంటే రాజకీయ దుమారం రేపొచ్చు, రాజకీయంగా బురజల్లే ప్రయత్నం చేయొచ్చు, కానీ పక్కోడు దాన్ని కూడా మన ఖాతాలో వేసుకోవడం ఎంత సిగ్గులేని టాలెంట్ అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నిన్న రామ్మోహన్ నాయుడు గారి స్పీచ్ని ట్యాగ్ చేస్తూ వాళ్ళందరూ ఇది మా అన్న హయాంలో జరిగిందని. మీ అన్న హయాంలో జరిగితే ఈ పాటికే దాని పేరు మీ నాన్న పేరు ఎవరి పేరు పెట్టేసేవాళ్ళుగా, మీ నాన్న పేరో మీ తాత పేరో పెట్టుకునేవారుగా, లేదు కదా. సో ఇదే పేరు పెట్టుకోవడం సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించాలి. శంషాబాద్ ఇంటర్నేషనల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక వార్త ఎప్పటి నుంచో హల్చలో అందరికీ తెలిసిన విషయం, మరొకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బేగంపేటలో, హైదరాబాద్ బేగంపేటలో నడిబొడ్డున ఉండే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది డొమెస్టిక్ ఎయిర్లైన్స్, తర్వాత అది పరిధి పెంచడం కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుని చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు దాన్ని ల్యాండ్ ఎక్వేషను అన్ని చేసి